గోరింటాకు పండుగ తెలుగు సంప్రదాయానికి ప్రతీక. తెలుగు సంస్కృతిలో పండుగలు కేవలం ఆచార వ్యవహారాలు మాత్రమే కాదు, అవి కుటుంబ అనుబంధాలను, ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని, స్త్రీల సాంప్రదాయ జీవన విధానాన్ని, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే వేడుకలు. అలాంటి అందమైన సంప్రదాయాల్లో గోరింటాకు పండుగ ఒకటి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, యువతులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ వేడుకకు ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో గోరింటాకు పండుగ విశిష్టతపై కథనం. గోరింటాకు మొక్కను శాస్త్రీయంగా లాసోనియా ఇనర్మిస్ అని పిలుస్తారు. దీని ఆకులను సేకరించి మెత్తగా నూరి చేతులకు, కాళ్లకు అలంకారంగా పెట్టుకోవడం మన దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. గోరింటాకు చేతులకు అందమైన రంగును ఇవ్వడమే కాకుండా భారతీయ స్త్రీల సాంప్రదాయ అలంకరణలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. గోరింటాకు పెట్టుకోవడం వెనుక అందంతో పాటు ఆరోగ్యపరమైన, ఆచారపరమైన భావనలు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని భావించేవారు. గోరింటాకు పండుగలో ప్రధాన ఆకర్షణ మహిళలు, యువతులు సమూహంగా చేరి గోరింటాకు పెట్టుకోవడం. ఒకరి చేతులకు మరొకరు గోరింటాకు పెట్టుకుంటూ పాటలు పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఇది కేవలం అలంకరణకు సంబంధించిన కార్యక్రమమే కాదు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకచోట చేరి తమ అనుబంధాలను మరింత బలపరుచుకునే సందర్భం. పూర్వకాలంలో ఇలాంటి వేడుకలు గ్రామీణ సమాజంలో సామాజిక ఐక్యతకు ఎంతో దోహదపడ్డాయి. తెలుగు సంప్రదాయంలో గోరింటాకు స్త్రీల సౌభాగ్యానికి, ఆనందానికి ప్రతీకగా భావించబడుతుంది. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ. గోరింటాకు రంగు చేతులపై ముదురుతున్న కొద్దీ ఆ వేడుకలోని ఆనందం కూడా మరింత పెరుగుతుందని భావించే సాంప్రదాయ భావన ఉంది. అందుకే గోరింటాకు పాటలు, సరదా సంభాషణలు, అలంకరణలు ఈ వేడుకలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. గోరింటాకు పండుగలో పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మహిళలు సమూహంగా కూర్చుని సంప్రదాయ పాటలు పాడటం ఈ వేడుకకు ప్రత్యేక శోభను తీసుకువస్తుంది. ఈ పాటల్లో కుటుంబ బంధాలు, పల్లె జీవితం, ప్రకృతి, వివాహ సంప్రదాయాలు, స్త్రీల భావోద్వేగాలు వంటి అనేక అంశాలు కనిపిస్తాయి. తరతరాలుగా మౌఖికంగా కొనసాగిన ఈ పాటలు మన జానపద సంస్కృతికి విలువైన సంపద. పెద్దలు పాడే పాటలను చిన్నతరం నుండే నేర్చుకోవడం ద్వారా ఒక తరం నుండి మరో తరానికి సాంస్కృతిక వారసత్వం చేరుతుంది. గోరింటాకు పండుగలో మరో ముఖ్యమైన అంశం ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం. పూర్వకాలంలో ఇంటి పరిసరాల్లోనే గోరింటాకు మొక్కలను పెంచుకునేవారు. పండుగ సందర్భంగా వాటి ఆకులను సేకరించి ఉపయోగించేవారు. ఇది ప్రకృతి ప్రసాదించిన వనరులను గౌరవించే మన సంప్రదాయ జీవన విధానాన్ని తెలియజేస్తుంది. నేటి కాలంలో సహజ పదార్థాల ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో గోరింటాకు వంటి సంప్రదాయ వనమూలికల విలువలను గుర్తించడం మరింత అవసరం. గోరింటాకు పండుగలో పల్లె జీవన శైలి స్పష్టంగా కనిపిస్తుంది. పొరుగింటి మహిళలు ఒకచోట చేరడం, పెద్దలు చిన్నలకు సంప్రదాయాలను చెప్పడం, పాటలు పాడటం, పండుగ వాతావరణాన్ని అందరూ కలిసి ఆస్వాదించడం వంటి దృశ్యాలు గ్రామీణ సామాజిక జీవితంలోని ఆత్మీయతను ప్రతిబింబిస్తాయి. నేటి వేగవంతమైన జీవితంలో ఇలాంటి సామూహిక వేడుకలు తగ్గిపోతున్నాయి. అందువల్ల గోరింటాకు పండుగ వంటి సంప్రదాయాలను కొనసాగించడం మన సాంస్కృతిక మూలాలను కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాలం మారుతున్న కొద్దీ గోరింటాకు పెట్టుకునే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. సంప్రదాయ ఆకృతులతో పాటు ఆధునిక డిజైన్లు, వివిధ రకాల అలంకరణలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో కూడా వివాహాలు, పండుగలు, ఇతర శుభకార్యాల్లో గోరింటాకు వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఆధునికతను స్వీకరించడంతో పాటు గోరింటాకు వెనుక ఉన్న మన సంప్రదాయ భావనను, జానపద కళను, సామాజిక అనుబంధాన్ని కూడా కాపాడుకోవాలి. గోరింటాకు పండుగ ఒక అలంకరణ వేడుక మాత్రమే కాదు, అది తెలుగు సంస్కృతి, స్త్రీల సౌభాగ్య భావన, కుటుంబ అనుబంధం, జానపద కళ, ప్రకృతి ప్రేమ, సామాజిక ఐక్యతల సమ్మేళనం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం మన పల్లె సంస్కృతిలోని ఆత్మీయతను గుర్తు చేస్తుంది. మరి గోరింటాకు అంటే మనం సాధారణంగా ప్రతి మాసంలో ప్రతి ఇంట్లో శుభకార్యంలో కూడా చక్కగా అందరు మహిళలందరూ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలోనే ఎందుకు ఈ యొక్క గోరింటాకు పెట్టుకోవాలనేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మనం తెలుసుకోవాలంటే, ముందుగా గోరింటాకు అంటే గౌరి ఇంట్లో ఆకు. గౌరి ఇంట్లో వెలిసినటువంటి ఈ మొక్క
మరి గౌరీ ఆ అమ్మవారి యొక్క రక్తపు బొట్టు వలన ఉద్భవించినటువంటి ఈ మొక్క ఆ యొక్క పర్వతరాజు ఇచ్చినటువంటి వరం చేత ఈ యొక్క భక్తులందరికీ కూడా చేతికి పెట్టుకుంటే మరి ఆ యొక్క ఎర్రగా పండుతుంది. ఎంత బాగా పండితే అంత మంచి జరుగుతుందని భక్తులందరికీ కూడా విశ్వాసము. మరి ఈ గోరింటాకు మన కుంకుమ పెట్టుకుంటాం నృతిలో, మరి గోరింటాకు పెట్టుకోవచ్చు కదా అంటే ఆ యొక్క కుంకుమకి ఇచ్చినటువంటి ఆ గోరింట అమ్మవారు గౌరీ అమ్మవారు శరీరంలో మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా గోరింటాకు ఎర్రగా పడుతుంది, కానీ నుదుటన పెట్టుకుంటే మాత్రం ఈ గోరింటాకు పండదు. ఈ కుంకుమకు అమ్మవారు ఇచ్చినటువంటి వరము కాబట్టి ఆ కుంకుమకు కూడా ఆ భయం తొలగిపోయింది. మరి ఈ ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు చేసుకుంటామంటే ముఖ్యంగా మహిళలకు వర్షాకాలం ప్రారంభం, దక్షిణాయన ప్రారంభ కాలంలో మనకు ఈ ఆషాఢ మాసంలో వర్షాలు, తొలకరి వర్షాలు అన్నీ కూడా మనకు ప్రారంభమవుతాయి. అంటే వర్షాకాలం ప్రారంభమవటం చేత సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. మరి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ అరచేతిలో పెట్టుకోవడం వల్ల మహిళలకు ముఖ్యంగా గర్భాశయ సమస్యలు, అధిక ఉష్ణాన్ని ఈ యొక్క గోరింటాకు నియంత్రిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మహిళలకు ఆధ్యాత్మికంగాను శారీరకంగాను మరి ఆరోగ్యపరంగా గాను ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క గోరింటాకు ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా ఆ గౌరీ అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ.